నమః శివాయ. కార్తీక మాసం మొదటి రోజు పారాయణం. ఈరోజు కార్తీక మాసం విశిష్టత, సోమవారం వ్రతము, నిష్ఠూరి కథ గురించి తెలుసుకుందాం. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకొని కథ చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వము నైమిసారణ్యమునకు సూతమహర్షి వచ్చినప్పుడు సౌనకాది మునులు సత్కరించి కైవల్యదాయకము అయిన కార్తీక మహత్యమును చెప్పమని అడుగుతారు. వారి కోరికను మన్నించిన సూతుడు, మునులారా, మా గురువుగారైన వేదవ్యాసుల వారు ఈ కార్తీక పురాణ మహత్యాన్ని స్కాంద పురాణం, పద్మపురాణంలో చెప్పియున్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే జనక మహారాజుకి స్కాంద పురాణంలో ఉన్నది, శ్రీకృష్ణ పరమాత్మచే సత్యభామకు పద్మపురాణంలో ఉన్నది చెప్పబడింది. మన అదృష్టం కొద్దీ నేటి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతున్నది కనుక ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ కార్తీక మాసమంతా పురాణ శ్రవణం చేసుకుందాం అని చెప్పి ముందుగా స్కాంద పురాణంలో వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అని ప్రారంభిస్తాడు సూతుడు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో యాగం జరుగుతున్నప్పుడు ద్రవ్యార్థి అయి వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్తాడు. జనక మహారాజు ఎంతో సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు. జనకునితో అతిథి మర్యాదలు అందుకొని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తాడు వశిష్ఠుడు. అందుకు జనకుడు ఎంతో ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా అభ్యంతరం లేకుండా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. అన్ని మాసముల కన్నా కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది, పుణ్యప్రదమైనది. కార్తీక మాసం చేయడం సమస్త ధర్మముల కన్నా శ్రేష్టమైనదని చెబుతుంటారు కదా, ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది అని అడుగుతాడు జనకుడు. వశిష్ఠ మహర్షి జ్ఞానమందహాసం చేస్తూ, జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి బుద్ధి కలగదు. అటువంటి మంచి బుద్ధి కలిగినప్పటికీ నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేత సర్వపాపాలను హరించేది అయిన కార్తీక మహత్యం వినాలనే కోరిక కలిగింది. అందరి క్షేమం దృష్టిలో ఉంచుకొని నీవు అడిగిన సంగతులు చెప్తాను విను అని చెప్పడం మొదలు పెడతాడు వశిష్ఠుడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా సహృదయతతో చేసిన స్నానము, దానము, జపము, పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యం నుండి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పం చేసుకొని కార్తీక స్నానం ఆచరించాలి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల్లో చేరుతుంది. అలాగే విష్ణువు కూడా జలాశయాలలో వ్యాపించి ఉంటాడు. వర్ణాశ్రమ లింగభేదం ఏమీ లేదు. ఎవరైనా ఈ కార్తీక మాస వ్రతాన్ని చేయొచ్చు. తనకి తాను ఆచరించకపోయినా ఇతరులు చేస్తున్నప్పుడు చూసి అసూయ లేకుండా ఆనందించేవాడికి ఆ రోజు చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. వినినంత మాత్రాన సర్వపాపాలను హరించే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈ నెలలో శివప్రీతిగా సోమవారం వ్రతం చేసినవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే స్నానం, జపాదులు ఆచరించేవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. అయితే ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంటుంది. మొదటిది ఉపవాసం. శక్తి కలవారు కార్తీక సోమవారం నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. రెండవది ఏకభుక్తం. ఈ ఏకభుక్తం
ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం పూజ యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి భోజనానికి బదులు శివతీర్థం కానీ తులసి తీర్థం కానీ తీసుకోవాలి. మూడవది నక్తం. పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి. నాలుగవది అయాచితము. భోజనానికి వాళ్ళకి వాళ్ళుగా ప్రయత్నం చేయకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే స్వీకరించడం అయాచితం. ఇక ఐదవది స్నానం. పైన చెప్పినవన్నీ చెయ్యలేనివారు, శక్తి లేనివారు సమంత్రక స్నానం చేసినా చాలు. ఆరవది తిలదానం. ఏమీ తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ విధంగా ఈ 6 పద్ధతులలో దేనిని చేసినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాలు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు. అలాంటి సోమవారం వ్రత కథ మనం చెప్పుకుందాం. శ్రద్ధగా విను. పూర్వం ఒక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురుండేది. అందంగానూ అత్యంత విలాసంగానూ ఉన్న ఆమెకు ఒక్క మంచి గుణం కూడా రాలేదు. చెడు గుణాలతో గయ్యాలిగాను కామంతో తిరిగేది. ఈమె గుణాలు తీరు చూసి అందరూ కర్కశ అని పిలవడం మొదలు పెడతారు. బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటాడు. అయితే ఈ మిత్రశర్మ మంచివాడు, సదాచార సంపన్నుడు, సరసుడు కావడం వల్ల ఈ కర్కశ ఆడిందాటగా పాడింది పాటగా ఉండేది. అది మాత్రమే కాకుండా భర్తని ప్రతిరోజు తిడుతూ కొడుతూ ఉండేది. ఆమె పైన ఇష్టం వలన భార్యని వదిలేయడం తన కుటుంబానికి పరువు తక్కువని కర్కశ ఏం చేసినా భరించేవాడు తప్ప ఏ రోజు ఆమెను శిక్షించలేదు. ఈ కర్కశ పరపురుషులతో సంబంధం పెట్టుకునేది, అత్తమామలను చులకనగా చూసేది. అయినా భర్త మిత్రశర్మ భరించేవాడు. అలా జరుగుతుండగా ఒకరోజు కర్కశ ఇంకొకరి పొందులో ఉన్నప్పుడు ఒక విటుడు నీ మొగుడు ఉండడం వల్ల మనం రోజు కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొడతాడు. వాడి మాటలకు రెచ్చిపోయిన కర్కశ తన మొగుడిని రాత్రి నిద్రపోతున్న సమయంలో తలని బండరాయితో కొట్టి చంపేసి పక్కనే ఉన్న పాడుబడిన నూతిలో తన భర్త శవాన్ని విసిరేస్తుంది. అది తెలిసిన అత్తమామలు కూడా ఏమీ చేయలేక భయంతో ఇల్లు వదిలి పారిపోతారు. అప్పటి నుండి చెప్పిన వాళ్ళు లేక స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కానక అనేక మంది పురుషులతో సంబంధం పెట్టుకొని ఎందరో ఆడవాళ్లను తన మాయమాటలతో భ్రమింపచేసి వాళ్ళను కూడా పాడు చేసి డబ్బులు సంపాదించేది. విధి ఎవరిని వదిలిపెట్టదు కదా. కాలవశాన కర్కశకి యవ్వనం పోయింది, బలం తగ్గిపోయింది, శరీరంలో రక్తం పలచబడిపోయింది. దానితో కర్కశకి జబ్బు చేసింది. ఎంతోమంది పరపురుషులతో తిరిగింది, ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. అలాంటి పనులు చేసిన పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి ఈ కర్కశకి. ఒళ్ళంతా పుళ్ళు పట్టేసింది. ఆమెతో తిరిగిన వాళ్ళే ఆమెను అసహ్యించుకొని ఆమె దగ్గరికి రావడమే మానేశారు. సంపాదన లేదు, అక్రమపతులెవరూ రాలేదు, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చివరికి ఒంటి నిండా పుళ్ళుతో చీము నెత్తురు పట్టి దిక్కులేని దానిలా చనిపోతుంది కర్కశ. అప్పుడు యమదూతలు వచ్చి తీసుకొని వెళ్ళి నానా రకాల శిక్షలు వేస్తారు. పరపురుషులతో వెళ్ళినందుకు బాగా ఎర్రగా కాలిన ఇనప స్తంభం కౌగిలించుకునేలా చేస్తారు. భర్త తల పగలగొట్టినందుకు ముళ్ళ గదలతో తల పగిలేటట్లు కొడతారు. భర్తను తిట్టినందుకు కొట్టినందుకు మోకాళ్ళు పట్టుకొని శిలలపై వేసి బాదుతారు. సీసం చెవుల్లో పోస్తారు. కుంభీపాక నరకానికి పంపిస్తారు ఆ కర్కశని. ఆ కర్కశ చేసిన పాపాలకు ముందు 10 తరాల వారు, వెనుక 10 తరాల వారు మొత్తం కలిసి 21 తరాల వారు నరకానికి వెళ్ళిపోతారు. తర్వాత
14 సార్లు కుక్కలాగా జన్మించి 15వసారి కళింగ దేశంలో కుక్కలాగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెడతాడు. అయితే ఆ కుక్క కూడా ఆ రోజంతా ఆహారం కోసం వెతుకుతూ ఆ బ్రాహ్మణుడు వదిలిపెట్టిన బలి అన్నాన్ని తింటుంది. ఆ భోజనం తినడం వలన ఆ కుక్కకి పూర్వజన్మ గుర్తొచ్చి కుయ్ కుయ్ అంటూ అరుస్తూ ఓ విప్రుడా నన్ను రక్షించు అని అంటుంది. దాని అరుపులు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూసి కుక్క మాట్లాడడాన్ని చూసి ఆశ్చర్యపోతూ, సరే ఏమి తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షిస్తాను అని అడుగుతాడు. అందుకు ఆ కుక్క, ఇప్పుడు మనం చెప్పుకున్న కథంతా బ్రాహ్మణుడికి చెప్తుంది. నా పేరు నిష్ఠూరి, నేను చాలా తప్పులు చేశాను, మొగుడిని బాధ పెట్టాను, మొగుడిని నా చేతులతోనే చంపేశాను, అలాగే అత్తమామల్ని బాధ పెట్టాను, పరపురుషులతో తిరిగాను, ఇన్ని తప్పులు చేశాను, ఇది నా పూర్వజన్మ అని చెప్పుకుంటుంది. ఇప్పుడు నాకు ఆ పూర్వజన్మ ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కాలేదు, దయచేసి నాకు చెప్పండి అని అడుగుతుంది ఆ బ్రాహ్మణుణ్ణి. ఆ బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో చూసి, ఓ శునకమా, ఈ కార్తీక మాస సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తులుండి నేను విడిచిన బలి అన్నాన్ని నువ్వు తినడం వలన నీకు పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్తాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ శునకము, ఓ కరుణామయుడైన బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో కొంచెం తెలుపండి అని కోరిన మీదట దయతలిచిన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారం వ్రతాలలో ఒక సోమవారం వ్రత ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోయగా వెంటనే ఆ కుక్క తన దేహాన్ని విడిచి దివ్య శరీరంతో ప్రకాశంతో వెలుగుతూ వస్త్రాభరణ భూషిత అయి పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంటుంది. కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సో ఈ విధంగా మనం కార్తీక మాస మహాత్మ్యము, నిష్ఠూరి కథ, సోమవార వ్రతం యొక్క విధానము, ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఈరోజు ఈ విధంగా మొదటి రోజు పారాయణని మనం సమాప్తం చేసుకొని తిరుగు మళ్ళీ రేపు రెండవ రోజు పారాయణంలో కలుసుకుందాం.